వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళందరికీ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త ప్రకటించారు. అయితే ఏం శుభవార్త ప్రకటించారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారండి. అయితే ఆ శుభవార్త చూసుకున్నట్లయితే వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది రాకూడదు బట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చర్యలైతే తీసుకోవాలని చెప్పేసి అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్ శాఖపై గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రామగూడము అలాగే ఎన్టీపీసీ ఫేజ్ 2లో థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు చేపట్టేందుకు చర్యలైతే తీసుకోవాలని చెప్పేసి అధికారులకు అయితే కోరారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వేసవిలో అయితే సో కరెంటుకు సంబంధించి మనకు విద్యుత్ మనకు కోతలు అనేవి ఉండవు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. సో ఇదండి, మనకు వచ్చే వేసవి నుండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు అనేవి ఉండవు. సో మనకు నిరంతరంగా కరెంట్ అనేది వచ్చే విధంగా అయితే అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.